హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో, ఆంధ్రాలో గోంగూర కూడా అంతే ఫేమస్సు. ఆంధ్ర వాళ్ళకి గోంగూర అంటే అదొక ఎమోషను. గోంగూర పచ్చడి నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను. బాండీలో మీ స్పైసీకి తగినట్లుగా ఎండుమిరపకాయలు వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, అది ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. సేమ్ బాండీలో కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని, అందులోనే ఒక్క టొమాటో వేసుకొని, బాగా వాటర్ అంతా పోయే వరకి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే మిక్సీ జార్‌లో ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని, అందులోనే 6, 7 ఎల్లిపాయ రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని జస్ట్ 1, 2 సెకండ్స్ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. దీనికైతే పోపు పెట్టుకోవాలి. దానికోసం బాండీలో ఆయిల్ వేసుకొని, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అయితే కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. వెంటనే మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.